అమ్మా రేణు, 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 అమ్మా. వీడి ఊరికి పోలేదా? రేణు, కాణిపాక నుంచి ప్రసాదం వచ్చిందమ్మా. మన తోటమాలి తీసుకొచ్చాడు. తిను. అయ్యో, ప్రసాదం కాదనకూడదమ్మా, నేను పెడతాను, తిను. నోరు తిను. అది తిననంటుంది కదరా బ్లేడీ ఫూల్. ఒక స్పూన్ తినమ్మా, కొంచెం కొంచెం తిను. చంపేస్తావా బాబాయ్? నన్ను చంపడానికి పుంగనూరు నుంచి మనుషులు రాలేదా? పాయసంలో విషం కలిపావు. నువ్వు మాట్లాడుతున్నావేంది? నువ్వు మా రేణుకువి కావు. నేనే రేణుకని, నేనే రేణుకని, నేనే రేణుకని రా. నువ్వు మా రేణుకు కావు. మా రేణుకు మాటలు రావని డాక్టర్ చిన్నప్పుడు చెప్పాడు. ఎవరివే నువ్వు? ఎవరివే నువ్వు? నన్నే చంపాలని చూస్తావా? జిన్నాతో నా పెళ్లి ఆపాలని చూస్తే ఎవరినైనా చంపేస్తా. నీలాంటి వాడికి నేనేసే శిక్ష ఏంటో తెలుసా? చావు! రేణుక, అంతా ఓకేగా? ఏంలే, ఈ ఊర్లో చాలా మంది దొంగలు ఉన్నారు. నువ్వు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. జాగ్రత్త. చంపేసి స్కూల్ పిల్లాన్ని రెడీ చేస్తున్నావేంటి? ఎందుకు చేసావు బాబా ఇలా? ఎంత బాగా చూసుకున్నా నిన్ను. ఆస్తి కోసం అమాయకురాలైన నన్ను చంపాలని చూస్తావా? నువ్వు అమాయకురాలువేంటి? ఇప్పుడు నా పెళ్ళెవరు చేస్తారు? చెప్పు, ఎవరు చేస్తారు? చెప్పు బాబాయ్, ఎవరు చేస్తారు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? రాకేష్ మాస్టర్, అమ్మ దినమ్మ చూసేసింది. సారీ. అల్లాహు అక్బర్. శ్రీ ఆంజనేయ ప్రసాద్. యేసయ్య ప్రభువా హల్లెలూయా. చూసేసావా? ఎవరికి చెప్పండి మేడం?
నే పోతా మేడం. ఏ శ్రేయా ఘోషల్ లాంటి గొంతు మీకుండగా ఇక నాతో మీకేం పని మేడం? నా గురించి తెలిసిన వాళ్ళని ఒకటి చంపేస్తాను, రెండు పక్కనే పెట్టుకుంటాను. మరి నీ ఆప్షన్ ఏంటి? ఆ? మీలో ఎవరు కోటీశ్వరులో కూడా 4-5 ఆప్షన్లు ఇస్తారు మేడం. మీరేంటి మేడం మరి రెండే ఇచ్చారు? ఆ? రెండోదే బెటర్ మేడం. మీతోనే ఉంటాను. అయితే శవానిది తీసి ఎక్కడ పెట్టమంటారు మేడం? నీ రూమ్ లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఉంది మేడం. అందులో పెట్టు. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి వీడేమైనా ఫ్రూటియా పల్పి ఆరెంజా మేడం? ఫ్రిడ్జ్ లో పెడతావా, ఫ్రిడ్జ్ లో ఉంటావా? పెడతా మేడం. వెరీ గుడ్. టైర్డ్ అయిపోయారా? హ్యాపీ జర్నీ బాబాయ్. పెట్టేశాను మేడం. గుడ్ బాయ్. ఈ సాడిస్ట్ అందరినీ స్కూల్ పిల్లలు అనుకుంటుంది. అరే రాకీ, అర్జెంటుగా దొబ్బే. రాకేష్ మాస్టర్, మేడం. నువ్వు మా బాబాయ్ని ఎందుకు చంపావు? నేనా? ఇదిగో చూడు. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నేనే మీ బాబాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపి బరబరా ఈడ్చుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుంది మేడం. కదా, ఒకవేళ నువ్వు పారిపోవాలని చూసేవనుకో, ఈ వీడియో జనం చూస్తారు. అబ్బా! మీరు చీ తూ పో అనేంత వరకు నేను మీ దగ్గరే ఉంటాను మేడం. గుడ్. మేడం, ఆ ఫ్రూటీ గార్డు ఫ్రిడ్జ్ లో ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మేడం? జిన్నాతో నా పెళ్ళయ్యేంత వరకు. అయితే నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం? అక్టోబర్ 21 మేమిద్దరం హనీమూన్ కి వెళ్ళిన తర్వాత. ఓహో, అంటే దీపావళికి రిలీజ్ అన్నమాట. మరి ఫ్రూటీ గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటారు మేడం? బొంబాయ్. అమ్మా, నాన్న అక్కని చంపేసి ఉంటాడు కదా. మెల్లగా, ఖచ్చితంగా చంపేసి ఉంటాడు. నువ్వు బాగా ఏడవాలి. జీవిస్తాలే అమ్మా. ఏంటి అప్పుడే వచ్చేసారు? నువ్వు ఒంటరిగా ఉన్నావని వచ్చేసాం. అవును, మీ చిన్నాయన ఎక్కడా? పడుకున్నాడా? పోయాడుగా, ఆ? బాంబే పోయాడు. బాంబేనా? ఎందుకు? అమెరికాలో అమ్మేసిన ఆస్తి డబ్బులు 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ వచ్చాయంట. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకురామని మేడం బాంబే పంపించారు. డబ్బుల కోసం అంటేనే. ఆయనకి హిందీ రాదు కదమ్మా, తోడుగా రాకేష్ మాస్టర్ కూడా పంపించాల్సింది. అబ్బో, మీరు మేడం కి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. బాంబే చాలా ఇరుగ్గుంటది, కరెంట్ పోతే చీకటిగా ఉంటది. ఐ హేట్ బాంబే. మేడం, జిన్నా నామినేషన్ వేసే టైం అయింది, రెడీ అవుతారా? బామ్మగారు, పాడి మీద పూలు చల్లుతున్నట్లేదు. కరెక్ట్ గా నా మనసులో అన్నమాట చెప్పినట్టు. చూస్తా ఉండు, అది కూడా జరుగుతుంది. డిపాజిట్లు కూడా రాకుండా పోతా, మూత నష్టపో. ఈ తిట్లు చాలు, నేను గెలవ నీకే. క్లోజింగ్ టైం ఎప్పుడండి? 4:30 అయింది. 5 గంటలకు మూసేస్తాం. అమ్మా, నాయనా, మొదటి తూరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో నిలబడతా ఉండా, చిన్నాయనకి పోటీగా దిగుతా ఉండా. మీ ఇద్దరి ఆశీస్సులు నాకు కావాలి. 5 లోపు గేట్ లోపల ఉండే వాళ్ళు మాత్రమే నామినేషన్ వేయాలి. నామినేషన్ కి పోతా ఉంటావా? అరే, ఇప్పుడు టైం బాగుండలా, యమగండం. ఒక అరగంట ఆగిపో, సేఫ్ గా పోతాం. నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే అది నీ బ్యాడ్ టైం అవుద్ది, కానీ ఆ బ్యాడ్ టైం ఎట్ట అవుద్ది మచ్చా?
చాలా బాగుండదురా. నాకు నామినేషన్ వేసే టైం అవుతుంది. ఈ సంగతి తర్వాత చెప్తా. ఇంకా 20 నిమిషాలే ఉంది. జిన్నా ఎక్కడమ్మా? ఇంకేడొస్తాడు? నాలుగు 50 వాడికి రాడు. అవుతోంది. గేట్ క్లోజ్ చేయండి. జై శ్రీరామ్. కొట్టండ్రా డప్పులు. ఏదో పీకుతానన్నావు, ఇదేనా నీ పవరు? ఏంద్రీ ఇంతసేపు చేసినావా? శ్మశానంలో కుక్కలు ఎక్కువయ్యా బామా. సరే పాప ఏమైతా ఉందా? రే ఐటమ్ చెప్పరా మీ పార్ట్నర్ కి కుర్చీ ఖాళీ చేసే టైం వచ్చిండదనే. అది మా నాయన నాకు రాసిచ్చిన సొత్తు. ఏం మామా? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని గెలవాలనుకునేవాడివి, మీతో నాకేంద్రా పోటీ? యో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని కాదు, ఆడవాళ్ళ మద్దతుతో గెలుస్తాడు ఈ జిన్నా. అబ్బో మద్దతు! ఆ రేణుగా పెళ్లిప్పించిన కాంట్రాక్ట్ తో ఈ గోవర్ధన్ గాడు అప్పు తీర్చినావు. అట్లాంటి మద్దత ఇప్పుడు అదే పెళ్లి ఇచ్చే డబ్బుతో గెలుస్తావు అంతేగా? మేడం వద్దు మేడం. ఆయన ఊరికి ప్రెసిడెంట్, పైగా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కూడా లేవు మేడం. కూల్ మేడం, కూల్. ఏం మాట్లాడుతుండో చిన్నాయన? నిజం మాట్లాడతాండా? కావాలంటే నీ ఫ్రెండ్ రేణుకాని అడుగు. ఇదేంద్రుడు సడన్ గా పాన్ ఇండియా పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు. నీకు తప్ప ఊళ్ళో అందరికి తెలుసు. కావాలంటే పండుగ అడుగు అడుగు. ఆడు చెప్పింది నిజమారా? నిజమా అంటే డొనేషన్ డొనేషన్ ఏందిరా? కమిషన్ కమిషన్ ఏందిరా? కొట్టు. ఎమోషన్ మచ్చా. నో, నో. వీడేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? నువ్వు నన్ను ప్రేమించినావంటే
నా సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి ప్రేమించినావు అనుకున్నా, నా క్యారెక్టర్ చూసి ప్రేమించినావు అనుకున్నా. అబ్బో అంతేగాని నీ స్వార్థం కోసం నా పరువుని రోడ్డుకి లవుతా అనుకోలేదు. ఈ రోజు నీ వల్ల ఈ జిన్నగాడు ప్రతి ఎదవికి అలిసైపోయినాడు. నన్నేనా? నమ్మకం లేని ప్రేమ, కర్రల్లేని టెంటు. నిలబడవు రేణుక, నిలబడవు. ఓవర్ యాక్షన్ చేయబాక. ఓరైనదా? చాలా ఓవర్ అయి ఉండదు. సారీ జిన్నా, ఈసారి చెప్తున్నాడు నేను తప్పు చేశాను. రాకే ట్రాన్స్లేట్ చేయరా. అందరూ వినండి, ఈ ఎలక్షన్ లో జిన్నాకి 1 రూపాయి కూడా ఇవ్వను అంటుంది. అమ్మయ్యా. తన బలంతో, ఈ జనబలంతో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ తో గెలుస్తాడు అంటుంది. అది పోటీ అంటే. రే చిన్న, నీ కౌంట్ 0. కొట్టండి డబ్బులు. ఎయ్యిరా దండ. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానమా? నీ నోటి తోలుతో మొత్తం చెడగొట్టినావు కదరా. ఉండవే, ఆ పిల్ల టసాస్తుందని నేనేమన్నా కలగనా? ఆగవే ఆగవే, నీ చెప్పేకొస్తాయనవే. ఏంది వినేది? నువ్వు ప్రెసిడెంట్ అయ్యేదానికి రేణుక దుడ్లు ఖర్చు పెట్టదని అర్థమైనది కదా. ఇంకా ఆమె ముందు యాక్షన్ దేనికి? రేణుకకి మన లవ్ మ్యాటర్ చెప్పేద్దాం పదా. చెప్పేద్దాం దుబ్బేకే. చెప్తే నీ ప్రెసిడెంట్ అవుతానా? ఇప్పుడు మాత్రం అవుతావా? 1 కోటి రూపాయలు యాడ్నుంచి తెస్తావు? నా దగ్గర ఒక బీభత్సమైన ఐడియా ఉండదు. ఏందది? రేణుక రూమ్ లో లాకర్ ఉండాది. ఆ లాకర్ కు ఒక కోడ్ ఉండాది. దాని వెనకాల కోట్లుండాయి. అయితే 1 కోటి రూపాయలు ఆ లాకర్ నుంచి కొట్టేసి ప్రెసిడెంట్ అయిపోతా. దొంగతనమా? తప్పదే. మొదటిసారి ప్రెసిడెంట్ కాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. ఓటుకి డబ్బు ఇవ్వకపోతే ప్రెసిడెంట్ కాలేను. ఒక తూరి ప్రెసిడెంట్ అయ్యాక డబ్బే డబ్బు. అది కూడా తప్పు కాదమ్మే. వాళ్ళేమన్నా ఊరికైనా ఓటేస్తారో? లంచం తీసుకునే కదా ఓటేసేది. రేపు వాళ్ళ పనులు ఏమైనా చేయాలంటే 3 రెట్లు లంచం తీసుకుంటా. ఆ డబ్బుతో రేణుక దగ్గర కొట్టేసిన డబ్బు వెనక పెట్టేద్దాం. దిద్దుకునే తప్పు చేస్తే తప్పు కాదమ్మే. ఎంత మోసం, ఎంత మోసం! మీరిద్దరు లవర్సా? అది కాకుండా రేణుక దగ్గర 1 కోటి రూపాయలు కొట్టేస్తారా? కుదరదు. 1,50,00,000 కొట్టేయండి. అంటే నాకు 50 కావాలి. నేను చెట్లు కావద్దు. మెట్టు పగిలిపోద్ది రే. పర్సనాలిటీ చూసి పదని మచ్చా. ఇది నాకన్నా వస్తున్నా. ఒకడిని చంపేసి కీర పెట్టుకుని ఎంత కూల్గా ఉన్నావే. మేడం, నాకు వచ్చిన డౌట్, మీరు రేణుకనా లేక ఆ ప్లేస్ లో వచ్చిన కాంట్రాక్ట్ కిల్లరా? అంటే రేణుక చీమకు కూడా హాని చేయదని విన్నాను. మీరేమో మనుషుల్ని చీమల కంటే దారుణంగా చంపేస్తున్నారు. మీరెవరు మేడం? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళెవరు ఇప్పుడు భూమి మీద లేరు. ఫ్రిడ్జ్ లో ఉన్నారన్నమాట.